ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి ఎగ్జామినేషన్స్ కి సంబంధించి అండ్ అలానే సిలబస్ కి సంబంధించి కొన్ని వేరియేషన్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకుందాము. అండ్ అలానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, సిలబస్ కి సంబంధించి మనం వెయిటేజ్ తో సహా ఈ వీడియోలో మనం డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఐదర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2023లో వస్తున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 508 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తాము అని ఆల్రెడీ అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేసింది. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే నియర్లీ 700+ వేకెన్సీసే మనకి నోటిఫికేషన్ లో రాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. కొంతమందికి గ్రూప్ 2లో ఏ క్యాడర్ కి సంబంధించిన జాబ్స్ అనేవి వస్తాయో తెలియదు ఫ్రెండ్స్. వారి కోసం ఇక్కడ లిస్ట్ అనేది మెన్షన్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కి సంబంధించిన పోస్టులు అనేవి గ్రూప్ 2 నోటిఫికేషన్ లో ఫిలప్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ లో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి psc.ap.gov.in కి అయితే వెళ్ళి మనము ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి సంబంధించి ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ లిస్ట్ అనేది మీరు గమనించగలరు. సో ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే 508 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తాము అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే 700 నుంచి 1000 వేకెన్సీస్ అనేవి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో రాబోతున్నట్టుగా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది ఈ మధ్య కాలంలో గ్రూప్ 2 కి సంబంధించి రాలేదు కదా. సో పక్కాగా ముందు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ మినిమం 18 అండ్ మాక్సిమం 42 ఇయర్స్ ఉంటుంది. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారంగా ఈ మాక్సిమం ఏజ్ అనేది 2 ఇయర్స్ పెంచి మనకి 44 ఇయర్స్ వరకు మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్తారు అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, స్టేట్ ఎంప్లాయీస్ కి 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ లో మనకు వర్క్ చేస్తున్నారో వారికి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ అండ్ ఆ తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ లో క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి మనకైతే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ కి 150 మినిట్స్ టైం ఇస్తారు. మెయిన్స్ లో కూడా మనకి ప్రతి పేపర్ కి 150 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ ఇస్తారు. రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ కి సంబంధించి మనం సిలబస్ గమనించినట్లయితే ఫ్రెండ్స్, మనము ఇండియన్ హిస్టరీ అనేది చదవాల్సి ఉంటుంది. కేవలం ఇండియన్ హిస్టరీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి చదివితే సరిపోతుంది. ఏపీ హిస్టరీ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడిల్ అండ్ మోడర్న్ ఉన్నాయి కదా. ఈ మూడింటి నుంచి మనకి 30 మార్క్స్ కి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జాగ్రఫీ నుంచి 30 మార్క్స్ కి, ఇండియన్ సొసైటీ నుంచి 30 మార్క్స్ కి, కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్ కి అండ్ అలానే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్క్స్ కి అయితే మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. టోటల్ 150 మార్క్స్ కి మనకి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ప్రిలిమ్స్ లో మనము ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మెయిన్స్ కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ మెయిన్స్ లో మనకి 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ కి 150 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది కదా. సో మెయిన్స్ లో మాత్రం మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా హిస్టరీ అనేది కవర్ చేయాలి. అండ్ అలానే హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్
జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి పేపర్ 2లో 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 3లో ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి ఈ పేపర్లో మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అండ్ అలానే 150 మినిట్స్ టైం ఇచ్చి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫర్దర్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సిలబస్కి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి సో సిలబస్ మనం చూసినట్లయితే పేపర్ 1లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ 5 టాపిక్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో వీటిలోంచి మనకి మేజర్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇక్కడ ఈ టాపిక్స్ మనం గమనించినట్లయితే ప్రీ హిస్టారిక్ కల్చర్స్, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రప్రదేశ్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, origin and growth of Andhra movement, events leading to the formation of Andhra Pradesh state. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మనం గమనించినట్లయితే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ కి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ఫ్రెండ్స్. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అనేది మనం చదవాలి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్, అగ్రికల్చర్ సెక్టర్, ఇండియన్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టార్స్ అండ్ సర్వీసెస్ సెక్టార్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, ఎనర్జీ మేనేజ్మెంట్, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 3లో ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి చూసినట్లయితే ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెసెంట్ స్టేటస్, ఇండియన్ ఎకానమీ పాలసీస్, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మనీ, బ్యాంక్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, నేషనల్ ఇన్కమ్, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో సిలబస్కి సంబంధించి ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అన్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఇంకా ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారంగా నేను కొన్ని క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకైతే అతి తక్కువ టైంలోనే అతి తక్కువ ధరకి మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ ప్రాక్టీస్ పేపర్స్ బై చేసినట్లయితే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుందో మీకు కంప్లీట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.